పూర్వకాలంలో దేవతలు మరియు అసురుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. అసురులు తమ బలంతో దేవతలను ఓడించసాగారు. దేవతలు భయంతో శ్రీమహావిష్ణువును శరణు వేడారు. అప్పుడు విష్ణువు మానవ రూపంలో ధనుస్సుతో అసురులపై యుద్ధం చేశాడు. అనేక రోజులు సాగిన యుద్ధంతో విష్ణువు అలసిపోయి బదరికాశ్రమం సమీపంలోని గుహలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో ముర అనే భయంకర అసురుడు వచ్చి విష్ణువును చంపాలని ప్రయత్నించాడు. అప్పుడే విష్ణువు లలాటం నుంచి ఒక అద్భుత కాంతి వెలసి స్త్రీ రూపం దాల్చింది. ఆమె మురాసురుడితో భీకరంగా పోరాడి అతన్ని సంహరించింది. విష్ణువు మేల్కొని ఆ దేవిని చూసి ఆనందించాడు. ఆమెను వరం కోరమని అడిగాడు. ఆ దేవి, ఈరోజు ఉపవాసం చేసి నన్ను పూజించిన భక్తులకు మోక్షం కలగాలి అని వరం కోరింది. విష్ణువు అంగీకరించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టాడు. ఆ రోజు దేవతలంతా విష్ణువును దర్శించినందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున భక్తితో ఉపవాసం, పూజ చేస్తే పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం.